పూరా లోకల్. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజనీ సాయిచంద్ తోటి ఉన్నాము. త్వరలో మీ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు అందరూ మీ పార్టీకి రాజీనామా చేస్తున్నారని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? అపోహలుగానే చూస్తాం కదండి. ఇష్టమున్న అపోహలు ఏమన్నా మాట్లాడతారు. ఈ రోజు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు, లోకల్ మంత్రులు సైతం మేమిద్దరం సమన్వయంతో పని చేస్తున్నాము, మేము స్నేహమే అని రేవంత్ రెడ్డి గారు సైతం మేము స్నేహితులము, స్నేహం ఉంది, మేము కలిసి పనిచేస్తున్నాము అని మాట్లాడుతున్నప్పుడు మరి ఎవరెవరు కలిసి ఉన్నారు అనేది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. స్టేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేషనల్లో ఉన్న బీజేపీ పార్టీ కలిసే రాష్ట్రంలో పనిచేస్తున్నది చూస్తున్నాం. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ తప్పు చేసిండు, దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చిద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన ఎట్లా చూస్తారు? ఒకటికి నిజంగానే కేసీఆర్ గారే తప్పు చేసి ఉంటే ఒకటే ఒక్క మాట అంటున్నా, రేవంత్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా, అంటే వాళ్ళు ఏదో కుట్ర చేసి ఆ కుట్రల్ని కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం కాదు. నిజంగా తెలంగాణ సమాజంలో 10 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా ఉంది, వ్యవసాయ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినాయి, ఎంత ఆయకట్టు పెరిగింది, నీళ్ల వినియోగం ఎంత పెరిగింది, కరెంటు వినియోగం ఎంత పెరిగింది, ఎంత అద్భుతంగా అందించిర్రు అనేది లెక్కలతో సహా చేతనైతే మాట్లాడండి, ఖచ్చితంగా నిరూపిస్తాం. కేసీఆర్ గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే మేము చాలా చిన్నోళ్ళం అవుతాం.